ఎందుకు మరి చెవులు జాగాలంట అని వేసుకున్నావు అర్ధ కిలో? అయితే నాకు తెలిసి నాకు తెలిసి కొన్ని గుర్తుపడతా నేను. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు, ఏంది లైఫ్ స్టోఫా ఏంటిదో, ఫోటో ఎక్కువ లేదు కాబట్టి నో ప్రాబ్లం. చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి, దీన్ని పెద్దగా చేద్దామంటే మనం ఒక సర్జరీ చేయాలి. అంటే సర్జరీ లేకుండా ఇంకేదైనా మార్గం లేదా అంటే ఉంది, అర్ధ కిలో బాట తలిగేసుకోవాలి. సో బాటు తలిగేసుకుంటే ఎట్లయినా అలా దుకాన్లు ఉంటాయి, షెట్టీలు అంటే అలా దుకాన్లో మస్తు బాటలు ఉంటాయి, అర్ధ కిలో కాడ నుంచి ఫల్ల బాట దాకా ఉంటాయి. జోకి అదే చెడగొట్టి మంచిగా చేసిరు చూడు, ఇనుము కలరే ఉన్నాయి అవి, మంచిగా సెట్ అయినాయి. కాంతార చూసినట్టే ఉన్నది అవి చూస్తుంటే. నిజంగా కాన్బైర్ అంటే కూడా అదే కదా. అమ్మా ఎన్ని వస్తున్నాయో జోకులు, కానీ ఎంత ముద్దుగున్నావు తెలుసా. నయనతార నల్లగా అయితే ఎట్లుంటుందో అట్లే ఉన్నది. ఇది డస్కీ ఏంటో నాకు తెలియదు. ఇంగ్లీష్ లో బాంబూ బుస్కే మనం. అసలు పాయింట్ ఇది. డైరీ మిల్క్ చాలా కథనే ఉన్నది. అయితే ఒక తీయని వేడుక చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు లేరనుకో, అది ఫాల్ట్ 2లో కాదు నువ్వు, ఇది ఫాల్ట్ 1 కదా. ఇది యూట్యూబ్లో కూడా చేతి పట్టుకుంటే ఎట్లా చెప్పు. మనోళ్ళు చిత్రకథలు చాలా ఉంటారు, వేస్తారు. అన్నా నువ్వు మంచోని అనుకున్నానే, ఎడమ చేయితోని కుడి చేయి పట్టుకుంటా, కుడి చేయితోని పట్టుకో అన్నా అంటారు. ఏం సమాధానం చెప్తాం? చాలా మంది ఉంటారు. అందుకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు, సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మోర్ ఉన్నది. ఎందుకంటే ఇండియా వాంట్స్ టు నో, మన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మేమిద్దరం ఉన్నాం. ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం కదా. ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా. తెచ్చినావు అన్ని అలా? నాకు ఇయ్యే, నేను ఇస్తా. నేను ఈడికి వచ్చినాక మతి వచ్చింది, జర కోపం వచ్చినప్పుడు చల్లగా కావాలంటే చాక్లెట్ అంట కదా. కానీ ఇప్పుడు లేదు, చాక్లెట్ తినట్లేదు, డయట్ లో ఉన్నాను కదా. మనకు అవసరమా చెప్పు? ఉన్నమే పావు ఫాల్ ఉన్నాము. నేను అస్కరన్న చేస్తున్నామంటే ఒక లెక్కున్నది. ఓకే, ఆడికి చైతన్య అన్న కూడా ఓకే. మరి నువ్వు చేసి ఏం చేద్దాం అనుకున్నావు? ఈసారి గాలి ఎగిరిపోదాం అనుకున్నావు? ఇది ఇట్లానే మెయింటైన్ చేయాలి కదా. ఇట్లనేనా? మరి అంటే పెద్ద పెద్ద క్యారెట్ కలు వాడాలంటే ఇప్పుడు ఫైటింగ్ రోల్ వచ్చింది. అప్పుడు చేసినప్పుడు ఒట్టిగా నా కొట్టి నిలబడాలి అని, కొట్టి నువ్వు కింద పడ్డావు అనుకో, జరంత కొవ్వు ఉండాలి. చెటాక్ కొవ్వు లేదు, ఏం రా నా మీదకి వస్తున్నావు అంటే ఒక చెటాకన్న ఉండాలి, అప్పుడే అందం కదా. ఇప్పుడు నాలాగా డబల్ సీన్ లేకున్నా కూడా కొంచెం ఉండాలి. బొట్టు పెట్టంగానే ముద్దుగా, గదవకు గంధమని అంటాలి కదా, బొక్కలకు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫన్లు అంటే పెళ్ళిళ్ళ సీజనే ఉన్నది మీ దాంట్లో. గంధం పెడితే కన కూడా పడదు కదా, జరంత ఉండాలి కదా ఇక్కడ ఉన్న. అప్పుడు కెమెరాకి ఇట్లా పెట్టాలి. అంటే ట్రెడిషన్ ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిది పెళ్ళిని? అంటే ఉంది కాబట్టి, మనకు ఉంది కాబట్టి, మన కుటుంబాలలో ఉంది, మన జీవితాలలో ఉన్నది. అందుకని అట్లా చేయాలనే మంచిగా చేసిన. మధ్యతరగతి కుటుంబాలలో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి, అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి. అట్లా చేసిన పెళ్లి పాట మంచి అనుకున్నట్టుగానే మేము, అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుందని నమ్మినాం, అనుకున్నట్టుగానే వైరల్ అయింది పాట. అంటే వింటున్నప్పుడే 12 గుంజాలంటే
ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే నిజంగా అప్పట్లో అఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతారు ఇక పోయిరా గోవింద పోయిరావమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు కేరంత వచ్చి ఆ చుట్టాలు పక్క పొంటోళ్ళు అంత వచ్చి అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని ఏడుస్తారు. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు. అంటే ఒక్క తీరు కాదు, పేపర్ రాసినాము, ఆర్టికల్ రాసినాం. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే రేస్ అయింది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ ఆ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు 2 పేపర్లు రాశాను. ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఫోన్ చేసిండు సారు, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలువమన్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా గాడ్ స్క్రీన్ ప్లే టైమ్ స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు, లేకపోతే పోయి కలిసేటోడిని. ఇక మన పెద్దన్న అశోక్ అన్న కూడా బాగానే ఇంట్లో పాత్రలు. మా అశోక్ అన్న 3 చేసిండు. 3 అంటే 3 క్యారెక్టర్, 3 పాత్రలు అంటే యాక్ట్ కాదు. మాటలు రాసిండు, ఒకటి పాట రాసిండు, పెళ్లి పాట అన్నీ రాసిండు. అది ఒక క్యారెక్టర్ కూడా చేసిండు. అంటే ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు. అది సినిమాలో చూడు బాగుంటుంది. నాకు సినిమాలలో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోరెట్ ఎంకన్న నారాయణమూర్తి కలిపి డైరెక్ట్గా అయితే ఎట్లుంటుందో నీ లెక్కుంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ కళానికి ఉన్న బలం అది ఒట్టిగానే రాలే. పేపర్లో చూస్తుంటే మిమ్మల్ని ఏమనాలి, భూమి అనాలనా చెట్టు అనాలనా? నిజంగా భూమి అంటే ఇప్పుడు ఫాలోయింగ్ కాదు, డైరెక్టర్కు ఒక 10 ఏళ్ళ నుంచి ఫాలోయింగ్ ఉంది. చిన్నగా ఫాస్బుక్లో రాసిన ఆర్టికల్ అయినా గమ్మత్తుగా రాస్తుండే అనమాట. ఆయన సేవ చేసిండు. అంటే కొన్ని రకాల అంటే సొసైటీలు ఉన్న రుగ్మతల మీద కొన్ని ఆర్టికల్ రాస్తుండే. అవిటకు మేము ఫ్యాన్లు. మేమంతా జర అప్పటికే వస్తున్నాం, ఇక రఫ్ సినిమాలు చేస్తున్నాం. అన్న మాత్రం ఇంకా సేవలనే ఉన్నాడు. కానీ కొడితే గట్టి కొట్టాలనుకున్నారు, కానీ గింతగానం కొడతాడు అనుకోలేదు. టైలర్ చూస్తే అనిపించింది అన్న ఇంటర్వ్యూ ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నాకు అనిపించింది, అరే అన్ననే కదా, మొన్ననే అనుకున్నాం మేము ఒక దగ్గర. ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తూ కానీ మళ్ళా ఆర్జీవి సార్తో కూడా చేసి అయిపోయింది, ఇంకా రిలీజ్ కాలే. అవుతుంది సురేందర్తో పాటు సురేందరుడు ఇది బాగానే దొరికిందన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే. అంటే చూస్తుంటాం, అరే మనం ఒకసారి కలిసినాము, ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత పక్క ఫంటే ఎవరు ఉండరా అని చూస్తాం కదా, చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా అనుకుంటా. మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది, అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కానీ ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, అరే ఫన్నీ గాయ భలే ఉందని. ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా మీ పేరు పెట్టి చూడు. పర్వాలేదులే, ప్రాబ్లం ఏముంది. ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది, కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లైనా కావాలి. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం. ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అయితమా? ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్. 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచోళ్ళమే మనం. ఇంటికి పోయేటక్కల